కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మీద విడిపోవడానికి అనేక కారణాలు. ఉదాహరణకు ఇల్లీగల్ ఇంటిమసీ, ఇల్లీగల్ కనెక్షన్స్ బికమింగ్, అడల్టరీ, క్రూయాలిటీ, ఈ రకరకాల సంబంధాలు కలిగి ఉంటారు. భార్యాభర్తలకు వివాహం అయిన తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక భార్య ఒక భర్త సంసార జీవితం చేయాలి, సంసారంలో పాల్గొనాలి. కానీ కొంతమంది అటు భర్త కానీ భార్య కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ మీద మనం ఏం యాక్షన్ తీసుకోవాలి, భర్త తప్పు చేస్తే ఏం తీసుకోవాలి, భార్య తప్పు చేస్తే ఏం తీసుకోవాలి. భర్త తప్పు చేస్తే మనం 498 పెడతాం, డొమెస్టిక్ వైలెన్స్ పెడతాం, క్రూయాలిటీ పెడతాం, అనేక రకాలు. అయితే భార్య తప్పు చేసినప్పుడు ప్రూవ్ చేయడం చాలా కష్టం. అప్పుడు విడాకులు ఇవ్వడం ఒక మార్గం. రెండో మార్గం, భర్త నమ్మించి పెళ్లి చేసుకుంది కాబట్టి చీటింగ్ కేసు పెట్టి యాక్షన్ తీసుకోవడం ఒకటి. అయితే ఇల్లీగల్ కాంటాక్టింగ్ మేము ప్రూవ్ చేయగలిగితే డైవర్స్ ఇమీడియట్గా వస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రౌండ్ ఫర్ టేకింగ్ డైవర్స్ అకార్డింగ్ టు డైవర్స్ యాక్ట్. కాబట్టి అలాగే ఆ అమ్మాయి తప్పు చేసిందని ప్రూవ్ చేయాలంటే రికార్డెడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ మెసేజ్లు కానీ, వీడియో కాల్స్ కానీ, యాప్ స్క్రీనింగ్స్ కానీ, వీడియో విజువల్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే చట్టరీత్యా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా కష్టతరమైన విషయం. కాబట్టి భార్య తప్పు చేస్తే ఆవిడ మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు, క్రూయాలిటీ ఉన్నది పెట్టచ్చు, చీటింగ్ పెట్టచ్చు, లేదా డైవర్స్ తీసుకోవచ్చు. ఒకసారి డైవర్స్ తీసుకున్న తర్వాత భార్యకుండే రైట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఈ విధంగా చర్య తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే భర్త మీద కూడా చర్య తీసుకోవడానికి మీకు ఎందాడు చెప్పాను. 498A ఐపీసీ, డివిసి 3 and 4, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అలాగే మెయింటెనెన్స్, ఎంసీ, ఇట్లా అలాగే 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. అయితే ఏ మ్యారేజ్ ప్రకారం అయితే వివాహం జరుగుద్దో రిమైనింగ్ ప్రొసీజర్ అంతా మ్యారేజ్, హిందూ మ్యారేజ్ యాక్ట్ హిందూ మ్యారేజ్, క్రిస్టియన్ మ్యారేజ్, స్పెషల్ మ్యారేజ్, లేకపోతే మరి ముస్లిం మ్యారేజ్ యాక్ట్, అలా ఆ చట్ట ప్రకారమే చర్యలు, ఆ చట్ట ప్రకారం వివాహ బంధాలు అన్నీ ఏర్పడి ఉంటాయి. కాబట్టి ఎవరైనా కానీ భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడానికి అక్రమ సంబంధాలు మార్గంగా ఏర్పడితే చట్ట చర్య ఎవరైనా తీసుకోవచ్చు. భార్య అయినా తీసుకోవచ్చు, భర్త అయినా తీసుకోవచ్చు.